గుర్తుంది మామ, నువ్వు మెసేజ్ చేసినావు నాకు 2-3 డేస్ తర్వాత. నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే నువ్వు ఫోన్ చేసి ఎందుకు ఫోన్ కలుస్తలేదు అని అని కానీ యాక్చువల్గా నువ్వు భయపడ్డావు, వీడేంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని. బట్ నేను క్యాజువల్గానే చేసుకున్నా అని తర్వాత తెలిసి ఇంకా బాధపడ్డావు. అప్పుడు ఇంకెక్కువ బాధపడ్డా, వేరే రకంగా బాధపడ్డావు. కానీ ఫోన్ మెసేజ్ అంటే నాకు అది గుర్తొస్తుంది అమ్మ. అదే నువ్వు మా డాడీ నెంబర్ తీసుకొని ఆయనకి ఫోన్ చేసి ఉట్టుటినే ఎందుకు అంకుల్ అట్లా ఒక్కగానొక్క కొడుకు వాడిని ఎందుకు అట్లా వదిలేసారు మీరు అని ఇండస్ట్రీ నుంచి పంపించేసి పెళ్లి చేసి ఒక్కగానొక్క వారసుడు వాడో వారసుడిని కనాలి, మాదో రాయల వంశం లాగా నువ్వు అట్లాంటివి అన్నీ చేస్తూ ఉంటావు కదా, అట్లా ఎందుకు అట్లా అంటే ఫ్రెండ్స్ తోటి వాళ్ళ ఫ్యామిలీలో ఇలా చిచ్చు పెడితే నీకేమొస్తుంది? చిచ్చే మామ. ఒక ఫ్రెండ్ మంచి కోరుకోవడం చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే. చిచ్చే